వాళ్ళకు నమస్తే. మనం ఉన్న స్థితి మనం గమనించుకోవాలి. మనం నడిచే తోవ ఆలోచన చేయాలి. మనం మాట్లాడే మాట కూడా ఆలోచన చేసి జాగ్రత్త కలిగి మాట్లాడాలి. కంటి చూపుని కూడా జాగ్రత్త కలిగి కంటి చూపు చూడాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. మనం అనుకుంటాము ఇక్కడ లేదు లెక్క అనుకుంటే మీ భూములు మీ లోగిళ్ళు ఎన్నైతే ఉన్నాయో అక్కడ ఆన్లైన్లో ఎంత లెక్క ఉంటుందో ఇది కూడా అంత లెక్క దేవుడి దగ్గర ఉంటుంది. కొన్ని ఈ భూమి మీద వదలొచ్చేమో కానీ దేవుడు మాత్రం వదలడు. ప్రతి లెక్క ఆయన దగ్గర జవాబు మనకు ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చనిపోయినప్పుడు సమాధిలోకి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి 40 అడుగులు వేసినాక దేవుడు సమాధిలోకి వస్తారంట. మనకు అన్ని లెక్కలు ఆయన అడిగేది జవాబు మనం చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ కలిసి జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్త కలిగే హృదయం ఉండాలి. ఆకలిది కానీ దప్పికి కానీ మనం అందరితో సమాధానం కూడా ఉండాలి. ఈ సమాధానము లేని చోట మనము లేము. సమాధానము లేని చోట మనమే లేవు. దేవుడు చెప్తున్నాడు సమాధానం పడు నువ్వు ఉండవు భూమి మీద. దేవుడు చెప్తున్నాడు, మన మాట కాదది. ఆదం హవ్వలకే దేవుడు వదలలేదు. ఎందుకు వదులుతాడండి? ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. అలాగని మనకు కూడా ఒక జవాబు అనేది ఉంటుంది గ్యారంటీగా. నా సాక్ష్యం ఏంటంటే నేను ఈ దేవుళ్ళలోకి ఎందుకు వచ్చానంటే యేసు ప్రభు వారు ఎందుకు గుర్తించాను, యెహోవా అంటే ఎంత గొప్పవాడు అనేది నేను గుర్తించానంటే దేవుడి చిత్తము ఎలాగైతే ఉంటుందంటే ఆ ప్రభు ఆయన చిత్తములో భలే కార్యము జరిగిందండి. నాకు 2 మెదడులు తీసేయాలి, రక్తం గడ్డగట్టిపోయింది, 20 లక్షలు అడిగినప్పుడు నేను ఎంతో బాధపడ్డానండి. బాధపడేసరికి ఆయన చిత్తము ఎట్లయితే ఉందంటే చాలా గొప్పదై ఉంది. ఆయన మరి కలలో వచ్చారు, నాకు ఎంత ఆశీర్వదించాడండి. ఈరోజు అందరూ కూడా అలాగా ఆశీర్వదించబడ్డారో లేదో కానీ నేను ఆశీర్వదించబడ్డాను. దేవుడు నాకు ఆశీర్వదించాడు, ఆయన ఘనపరిచాడు, మేలు చేశాడు, సహాయము చేశాడు. ఈరోజు నేను ఉన్నానంటే ఆయన చిత్తంలోనే ఇక్కడ ఉన్నాను. యెహోవా వీరి ప్రార్థన మందిరం ఇక్కడ శాపించబడ్డది. నన్ను నిలబెట్టిండు దేవుడు, గొప్పవాడై ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను ఉన్నానంటే ఆయనేను. అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవా, మా దేశాల మీద కీడుని తొలగించి మేలుని మీరు ఇవ్వండి. నీ నామంలో ఘనపరచండి, రాకపోకలో తోడుగా ఉండండి. ప్రతి బలహీనతల్లో నుంచి విడుదల దయచేయండి. తండ్రి నీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు, బిడ్డల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఈ లోకంలో నాయన ప్రతి వారిని నాయన చెడులో నుంచి విడుదల దయచేయండి. మంచి మార్గం అయ్యా యేసయ్య, తాగుబోతుళ్ళకి, వ్యభిచారులకి, దొంగలకి, మానుభంగాలకు, అబద్ధాలు ఆడేవాళ్ళకు వీడు దీవించిన ఆయన వాళ్ళకు మారు మనసు ఇవ్వండి. మంచి మనసు కలిగి జీవించడానికి సహాయము దయచేయండి. పనుల్లో తోడుగా ఉండండి. ప్రతి వారిని దీవించండి. చేతి పని, కూలి పని, రైతు పని, అయా వ్యాపారస్తులకు తండ్రి గొప్ప దేవుడు, సైనికులు, పోలీసు వాళ్ళు, కరెంటు వాళ్ళు, డాక్టర్లు, మున్సిపాలిటీ వాళ్ళకు ప్రతి వారిని కూడా మీరు దీవించి, సేవకులకు మీరు దీవించి బలపరిచి, మీ మందిరంలోనైనా మీ అభిషేకం ఇచ్చి ప్రతి వారిని మీరు దీవించి ఘనపరిచి సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అస్సలాము అలైకుం, నమస్తే. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి.